సార్ ఇప్పుడు ఏపీలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అంటే బీజేపీ అగ్రనాయకులకి చాలా ఇష్టం, మోడీ గారికి కూడా అతి ఇష్టం. తుఫాన్ అని చెప్పి అన్నారు. మోడీ ఎలా అంటారు అది? అంటే మోడీ గారికి కూడా ఆ ఇష్టం, ఆ సన్నిహితం ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా ఉపయోగపడే రకంగా ఉంటుందంటారు భవిష్యత్తులో? మోడీ గారు మచ్చలేని నాయకుడు అండి. మోడీ గారు ప్రపంచంలో మోడీ గారికి ఉన్న క్రేజ్ మీకు తెలుసు. మోడీ గారు కూడా ఒక సామాన్యుడు. ఆయన కుటుంబం లేదు, ఆయన కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వటము, 100 కోట్లు సంపాదించుకుందాం, అవినీతి చేద్దాం లేదు. ఈ దేశాన్ని అన్ని దేశాలతో పోటీతత్వంతో ఉంచాలనే ఒక గొప్ప మనసున్న మనిషి అయినా. అదేవిధంగా భారతదేశం అంటే మోడీ గారికి ఇష్టం, అదే ఇష్టం పవన్ కళ్యాణ్ గారికి. ఈ దేశం కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రాణం ఇస్తారు. ఆయన హిందుత్వాన్ని గౌరవిస్తారు. సనాతన ధర్మానికి ఆయన ఎంత పేరు తీసుకొచ్చారో మనం ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం ఆశించకుండా 2014లో మోడీ గారు మొట్టమొదట పోటీ చేసినప్పుడు అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా లేరు ఆయన. ఆ రోజు ఏం ఆశించకుండా ప్రచారం చేశారు. ఆ రోజు ఘన విజయం సాధించింది ఎన్డీఏ ప్రభుత్వం. 2019లో అదే మోడీ గారిని ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం, ప్రత్యేక హోదా కోసం ఎదిరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. 2014లో పాచిపోయిన లడ్లు ఇచ్చారని విమర్శించిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి అంత సన్నిహిత సంబంధం ఎలా? సన్నిహితం అంటే పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు మోడీజీ అని చెప్పి ఆ రోజున విమర్శించారు. మోడీ గారి మీద కోపంగా ప్రత్యేక హోదా విషయంలో ఆ విధానాన్ని వ్యతిరేకించారు. వాళ్ళు చూపించే విధానాన్ని, మన ఆంధ్ర రాష్ట్రం మీద విధానాన్ని ఆయన వ్యతిరేకించారు. ఆ రోజు మోడీ గారు ఆ రోజుకి కానీ ఈ రోజు కానీ ఆయన చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు సపోర్ట్ చేసినా ఒక మంత్రి ఇమ్మనో, ఒక ప్రాజెక్ట్ ఇమ్మనో ఏ రోజు వెళ్ళలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం వెళ్ళారు, పబ్లిక్ కోసం వెళ్ళారు, రాజధాని కోసం వెళ్ళారు, స్టీల్ ప్లాంట్ కోసం వెళ్ళారు, అనేకమైన పోలవరం ప్రాజెక్టు గురించి వెళ్ళారు. అక్కడ మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు ఇష్టం కలిగింది. అదిగాక మోడీ గారి తర్వాత క్రేజ్ ఉన్న నాయకుడు ఎవరైనా అంటే మన భారతదేశంలో సౌత్ ఇండియన్లో పవన్ కళ్యాణ్ గారు. అది చూసి, ఆయన వినయం చూసి, ఆయన నిజాయితీ చూసి, ఏమి ఆశించని ఇలాంటి వ్యక్తిని మోడీ గారు గౌరవిస్తారండి. తుఫాన్ కూడా ఉన్నారు. తుఫాన్ ఏంటి మీరు చూశారు. గతంలో ముఖ్యమంత్రి చేతులు కట్టుకొని వంగి వంగి దండాలు పెడితే మోడీ గారు ఆగి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కనపడినా, ఏమండి ఇప్పుడు ఈ రోజు అంటే మాకు 2 ఎంపీలు ఉన్నారు సెంటర్లో, గతంలో ఎంపీలు కూడా లేరు. కానీ ప్రతి మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారిని పిలిచేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అంటే మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పిచ్చి అభిమానం. అంటే ఇలాంటి నాయకుడిని పెంచాలి, ఇలాంటి నాయకత్వాన్ని పెంపొందించాలి. రాష్ట్రానికే కాదు పరిమితం చేసేది, దేశానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకత్వం కావాలని జన సైనికులను చూసి ఆయన గొప్పగా ఫీల్ అవుతారు. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా నడుస్తుంది. ఈ కూటమి వచ్చిన తర్వాత కింది స్థాయిలో ఎవరైతే ఉన్నారో కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, గాలికి వదిలేశారనేది కొంత ప్రచారం నడుస్తుంది. అధికారం రాకముందు ఎవరైనా నాయకులు అనేవాళ్ళు అందుబాటులో ఉంటారు, వాళ్ళ సమస్యలు ఉంటారు. కానీ ఇప్పుడు అధికారంకి వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు అన్న ఒక ప్రచారం నడుస్తుంది. ఇందులో వాస్తవం ఏంటంటారు? అంటే వాస్తవంగా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా కార్యకర్తలు లేనిదే పార్టీ, రాజకీయ పార్టీ లేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం చూసుకుంటూ ఉంటే వాళ్ళు ఏంటంటే కార్యకర్తలు, నాయకులు దోసుకొని తినేశారనమాట. ఇప్పుడు లోటు బడ్జెట్లో ఉన్నాం మనం. వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానివ్వండి, వాళ్ళు చేసిన అవినీతి అంతా కూడా లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారు. అదంతా కూడా ఇప్పుడు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అమలు చేయాలంటే కష్టంతో కూడిన ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ, అమ్మకి తల్లికి వందనం కానివ్వండి, ఎన్నో సూపర్ 6లో ఇచ్చారు. ఇవన్నీ కూడా కష్టమైన పనులే. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు రైతుకి ధాన్యం కొంటే 2 సంవత్సరాలు పట్టేది డబ్బులు వచ్చేది. ఇవాళ 24 గంటలు అవ్వకుండానే వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడుతున్నాయి. అట్లాగే ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. అనేకమైన పథకాలు చేస్తూ ఉన్నారు. చేస్తూ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, అట్లాగే రాజధాని డెవలప్ చేయాలి, రాజధాని కట్టుకోవాలి, ఇచ్చిన మాట కొత్త కంపెనీలు రావాలి, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి. సరైన రోడ్లు ఉండే కాదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ మినిస్టర్గా అయినప్పటి నుంచి మీరు చూస్తూ ఉన్నారు ఎన్ని మార్పులు వచ్చినాయి. అసలుకి మన రాజకీయ చరిత్రలో అలాంటి ఎంతోమంది మినిస్టర్లు ఉన్నారు. అలా చేసిన వాళ్ళు ఎవరున్నారు?
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి అంత వయసులో కూడా అన్ని గంటలు టైం కేటాయిస్తూ ఆయన ఆరోగ్యం కూడా పక్కన పెట్టి ఈ ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలి అని ఎన్నో ఆయన విజన్తో ముందుకెళ్తున్నారు. మరి ఇవన్నీ కూడా మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు పార్టీ అధికారులు రాగానే పదవులు మనకి అన్నీ రావు. మనం కూడా కార్యకర్తలు నాయకులు వెయిట్ చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వం చూసి ఇసుకుపోయి ఉన్నారు ప్రజలు. ఆ రాక్షస పాలన నుంచి మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలు కొద్ది సంతోషంగా ఉన్నారు. కొన్ని రియల్ ఎస్టేట్ రంగం కానీ ఇవన్నీ కూడా కుంటుపడిపోయినాయి. ఇవన్నీ కూడా కొద్ది పికప్ అవుతే అన్నీ కూడా అందరూ బాగుంటారు. రాను రోజులు మంచి రోజులు వస్తాయి. ఆల్రెడీ 9 నెలలకే మనం బాధపడాల్సిన అవసరం లేదు. కనీసం 2 సంవత్సరాలు ఆగితే కానీ అన్నీ కూడా సెటరేట్ అవుతుంది. కుటుంబ ప్రభుత్వం అధికారంగా వచ్చే ముందు సూపర్ 6 హామీలు ఇచ్చింది. ఆ హామీలు దాదాపు గవర్నమెంట్ 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల కాలం నుంచి కానీ ఇప్పుడైనా ఈ హామీలను అమలు చేసే దిశగా ఉన్న ప్రయత్నాలు చేస్తున్నారు. సూపర్ 6లోనే కదా ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ అనేకమైన పథకాలు పెట్టారు. ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. ఇప్పుడు మీకు తెలుసు జగన్ పరిపాలన ఎక్కడుందండి? ఓన్లీ సంక్షేమం పథకాలు అని ఇప్పుడు అన్నీ అవినీతి చేసుకొని లక్షల కోట్లు దోషిస్తారు. ఎక్కడ డెవలప్మెంట్? రాజధానిలో ఒక రోడ్డు డెవలప్ చేయలే, రాజధాని కట్టలేదు. రోడ్లు చూస్తే మీరు అధ్వానంగా ఉన్నాయి. అవన్నీ కూడా ఎంప్లాయీస్కి సరే జీతాలు లేవు. ఇవన్నీ ఈరోజు టయానికి జీతం లేదు. 3 నెలలకి 4 నెలలకి కూడా పడే కాదు జీతం ఈరోజు. గతంలో ఇప్పుడు చూస్తూ ఉంటే అన్నీ 1 by 1 చేసుకుంటూ ఉంటున్నారు. అట్లాగే మన టైం పట్టిద్దండి. టైం ఏది కూడా ఏదో అంటారు చూసారా, పిల్లోడు పుట్టంగానే పెద్దోడు అవడు. కొద్ది టైం పట్టిద్ది. మన కూటమి ప్రభుత్వంలో ప్రజలకు విశ్వాసం ఉంది. మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా చూశారు. అందరూ ఏమన్నారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మైనస్ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది, జనంలో అసంతృప్తి మొదలైంది అన్నారు. మా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చూడండి. ఎంప్లాయీస్ కానీ ఇప్పుడు పట్టభద్రుల ఎలక్షన్లో మెజార్టీ ఎంత వచ్చింది? పట్టభద్రులు అంటే మరి వాళ్ళకి అవగాహన ఉంటుంది. అంటే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కానీ చదువుకున్న వాళ్ళకి కానీ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, గతంలో పార్టీ ఏం చేస్తుంది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది అర్థమవుతుంది.